Right, next topic in sound is uses of multiple reflection of sound. So multiple reflection of sound ఎక్కడ యూజ్ చేస్తున్నాం? ఒకటి మెగాఫోన్ అండ్ హార్న్. మెగాఫోన్ అండ్ హార్న్. మెగాఫోన్ అంటారు. మెగాఫోన్స్, హార్న్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ such as trumpets, షెహనాయి, లౌడ్ స్పీకర్స్ are all designed to send sound in a particular direction without spreading it in all directions. సో మెగాఫోన్స్ కానీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, కొన్ని హార్న్స్ కానీ, ట్రంపెట్స్ కానీ, షెహనాయి కానీ ఓన్లీ అవి ఎలా డిజైన్ చేయబడినాయి అంటే సౌండ్ అనేది ఒక పర్టికులర్ డైరెక్షన్లో మాత్రం పోవడానికి, అన్ని డైరెక్షన్స్లో పోకుండా పర్టికులర్ డైరెక్షన్లో మాత్రం పోవడానికి అరేంజ్ చేసింది. So in these instruments, a tube followed by a conical opening reflects sound successfully to guide the most of the sound waves from the source in the forward direction towards the audience. ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్లో ట్యూబ్ ఫాలోడ్ కోనికల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సక్సెసివ్గా మనం గైడ్ చేసినటువంటి అది ఒక సౌండ్ అనేది దాదాపు ఫార్వర్డ్ డైరెక్షన్లోనే వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. సెకండ్ వన్ ఇస్ దట్ ఈస్ వన్. సెకండ్ వన్ స్టెథోస్కోప్. ఇట్ ఈస్ ఎ మెడికల్ ఇన్స్ట్రుమెంట్. Second one is a stethoscope. Stethoscope. It is a medical instrument used for listening to the sounds produced within the body, chiefly in the heart or lungs. In stethoscope, the sound of the patient's heartbeat reaches the doctor's ears by multiple reflection and amplifying the sound as shown in the figure. So అక్కడ చూపించినట్టు. సో థర్డ్ వన్ డిజైనింగ్ కాంక్రీట్ హాల్స్ అండ్ సినిమా హాల్స్. డిజైనింగ్ cinema halls and concrete halls. Generally, ceiling of concrete halls or conference halls and cinema halls are also designed such that sound after reflection reaches all corners of the hall. ఇవన్నీ మొత్తం హాల్ అంతా సౌండ్ రీచ్ కావాలి రిఫ్లెక్షన్ తర్వాత అన్నట్టు డిజైన్ చేసింటారు. సినిమా హాల్స్ కానీ, ఆడిటోరియం హాల్స్ కానీ. సో సీలింగ్ అనేది అలా డిజైన్ చేయబడి ఉంటుంది. So generally ceilings of concrete halls or conference halls and cinema halls are designed such that sound after reflection or after reflection reaches all corners of the hall. So as in the figure also. In some halls, curved scalings are arranged in such a way that the sound after reflecting from the ceiling spreads eventually across the hall also. Like that also. Next topic, range of hearing. Range of hearing. Generally, human ears are able to hear the sound in a frequency range of 20 Hz to 20,000 Hz. 20 Hz to 20,000 Hz. అంటే హ్యూమన్ బీయింగ్స్ అనేటువంటి ఎంత సౌండ్ వినగలరంటే 20 Hz నుంచి 20,000 Hz వరకు వినగలరు. ద రేంజ్ ఆఫ్ ఆడిబిలిటీ ఇస్ 20 Hz to 20 kHz అయినా చెప్పుకోవచ్చు దీన్ని. kHz or 20,000 Hz. We cannot hear the sounds of frequency less than 20 Hz or more than 20 kHz. Less than 20 Hz we can't hear. More than 20 kHz also we can't hear. ఈ సౌండ్స్ మనం వినలేం. ఆ సౌండ్స్ని మనము వినలేం. సో దీస్ లిమిట్స్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ విత్ ఏజ్. అయితే ఈ లిమిట్స్ అనేది పర్సన్ టు పర్సన్ వేరేగా ఉండొచ్చు ఏజ్తో పాటుగా. జనరల్గా చిల్డ్రన్స్ అయితే కనుక నియర్లీ 30 kHz వరకు, అంటే 30,000 Hz వరకు కానీ 30 kHz వరకు కానీ వినగలరు వాయిస్. విత్ ఏజ్ అవర్ ఎబిలిటీ టు హియర్ హై ఫ్రీక్వెన్సీ సౌండ్ డిమినిషెస్. ఏజ్తో పాటుగా మనం వినడానికి డిమినిషెస్ అయిపోతుంది అని చెప్తున్నారు సౌండ్. సో ఫర్ ద ఎల్డర్స్ ది అప్పర్ లిమిట్ ఆఫ్ ఆఫన్ ఫాల్స్ 10 to 12 kHz ఓన్లీ. ఏజ్డ్ వాళ్ళకైతే 10 to 12 kHz వరకు మాత్రమే ఉండొచ్చు అని చెప్తున్నాం. సో ఏదేమైనప్పటికీ వీటన్నిటిని బేస్ చేసుకుని యావరేజ్గా ఏం చెప్పమంటే 20 Hz to 20,000 Hz ఆర్ 20 kHzగా చెప్పుకోవచ్చు హ్యూమన్ ఇయర్స్. 20 kHz కానీ. సో ఈవెన్ ఇన్ ద ఆడిబుల్ రేంజ్ ద హ్యూమన్ ఇయర్స్ ఆర్ నాట్ ఈక్వల్లీ
sensitive to all frequencies. Sensitive to all frequencies. So it is the most sensitive to frequencies around 2000 to 3000 hertz only. అన్ని ఫ్రీక్వెన్సీస్కి ఈక్వల్గా సెన్సిటివ్గా ఉండదు హ్యూమన్ ఐ అనేది, హ్యూమన్ రేంజ్ అనేది. ఓన్లీ అరౌండ్ 2000 to 3000 హెడ్జెస్ మాత్రమే, వేర్ ఇట్ కెన్ హియర్ ఈవెన్ వెరీ లో ఇంటెన్సిటీ సౌండ్ ఆల్సో. సౌండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లెస్ దాన్ 20 హెడ్జెస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ ఆర్ ఇన్ఫ్రాసౌండ్. సో లెస్ దాన్ 20 హెడ్జెస్ సౌండ్ కనుక లెస్ దాన్ 20 హెడ్జెస్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్. ఇన్ఫ్రాసోనిక్ ఆర్ ఇన్ఫ్రాసౌండ్. ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ ఆర్ ఇన్ఫ్రాసౌండ్ అని చెప్పుకోవచ్చు. ఆర్ ఇన్ఫ్రాసౌండ్. మోర్ దాన్ 20 హెడ్జెస్, 20 కిలో హెడ్జెస్ ఉంటే, గ్రేటర్ దాన్ 20 కిలో హెడ్జెస్ అల్ట్రాసోనిక్ సౌండ్. అల్ట్రాసోనిక్ సౌండ్ ఆర్ అల్ట్రాసౌండ్. సౌండ్స్ ఏవైతే 20 హెడ్జెస్ కంటే తక్కువ ఉంటాయో అవి ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ ఆర్ ఇన్ఫ్రాసౌండ్ అనొచ్చు. ఏవైతే 20 కిలో హెడ్జెస్ కంటే ఎక్కువగా ఉంటాయో అవి అల్ట్రాసౌండ్ లేదా అల్ట్రాసోనిక్ సౌండ్ అని చెప్పుకోవచ్చు. అల్ట్రాసౌండ్ లేదా అల్ట్రాసోనిక్ సౌండ్ అని చెప్పు. జనరల్గా డిఫరెంట్ అనిమల్స్ హ్యావ్ డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ ఆడిబుల్ ఫ్రీక్వెన్సీస్. డాగ్ క్యాన్ హియర్స్ సౌండ్ ఫ్రీక్వెన్సీస్ అప్ టు 50 కిలో హెడ్జెస్. డాగ్ అయితే కనుక నియర్లీ 50 కిలో హెడ్జెస్ వరకు కూడా వినగలదు. అంటే 50,000 హెడ్జెస్ లేదా 50 కిలో హెడ్జెస్ వరకు కూడా వినగలదు. అండ్ బ్యాట్ చూస్తే కనుక అప్ టు 100 కిలో హెడ్జెస్. 100 కిలో హెడ్జెస్ ఇట్ ఈస్ మోర్ నాయిసర్. సో బ్యాట్. డాల్ఫిన్స్ క్యాన్ హియర్ సౌండ్స్ ఈవెన్ హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ మోర్ దాన్ దిస్ ఆల్. అంటే ఇంకా ఎక్కువ 100 కిలో హెడ్జెస్ కంటే ఎక్కువ కూడా వినగలవు డాల్ఫిన్స్ అయితే కనుక. దీస్ ఎనిమల్స్ కెన్ ఆల్సో ప్రొడ్యూస్ అల్ట్రాసోనిక్ వేవ్స్ అండ్ కమ్యూనికేట్ యూజింగ్ దెమ్. ఈ ఎనిమల్స్ అన్ని అల్ట్రాసోనిక్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేసి కమ్యూనికేట్ చేసుకోగలవు. అవి ఎందుకు అవేం చెప్తున్నాడు. బ్యాట్స్ యూజ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ టు నావిగేట్ యాజ్ వీ సెల్ లిటిల్ లేటర్స్ ఇన్ దిస్ చాప్టర్. Animals such as elephants and whales produce the sounds frequencies less than 20 hertz. Animals, elephants కానీ whales కానీ less than 20 hertz సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఎలిఫెంట్స్ less than 20 hertz అంటే చాలా తక్కువ వాయిస్, మనం వినలేనటువంటి వాయిస్. Scientists have found that the elephants grieve over their dead by producing infrasonic sounds. ఏమంటున్నారు, సైంటిస్ట్ హావ్ ఫౌండ్ ద ఎలిఫెంట్స్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అని చెప్తున్నారు. సమ్ ఫిషెస్ కెన్ హియర్ ద సౌండ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ యాజ్ వెరీ లో 1 to 5 హెడ్జెస్. 25 హెడ్జెస్ మాత్రం. 1 to 25 హెడ్జెస్, నాట్ 5. 1 to 25 హెడ్జెస్ వరకు మాత్రమే ప్రొడ్యూస్ చేయగలవు. రైనోసర్స్ కమ్యూనికేట్ యూజింగ్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అరౌండ్ 5 హెడ్జెస్. రైనోసర్స్ అయితే ఇంకా తక్కువ, సో అరౌండ్ 5 హెడ్జెస్ మాత్రమే. రైనోసర్స్ ఈజ్ ఈక్వల్ టు 5 హెడ్జెస్ అవుతుంది. 5 హెడ్జెస్ లోపలనే ప్రొడ్యూస్ చేస్తాయని చెప్తున్నాడు. రైనోసర్స్ అనేటివి 5 హెడ్జెస్ లోపలనే ప్రొడ్యూస్ చేస్తాయి సౌండ్స్. సో డిఫరెంట్ అనిమల్స్ డిఫరెంట్ రేంజెస్ ఉన్నటువంటివి, సౌండ్ రేంజెస్, వినగలిగినటువంటి ఆడిబుల్ రేంజెస్ అని చెప్పి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ అల్ట్రాసౌండ్. లెట్ us see.